హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ MNB విహాస్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి 31st నైట్ తీసిన వ్లాగ్ అనమాట. సో ఇప్పుడు 7 అవుతుంది టైం, అటు ఇటుగా 7 నుంచి అంటే ఈవినింగ్ 7 అవుతుంది. అప్పటి నుంచి నేను వ్లాగ్ అనేది షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇదిగోండి, ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి కావాల్సిన పూలు, అలాగే పూజకి కావాల్సినవి, ఇంట్లో పిల్లలు తినడానికి ఫ్రూట్స్, ఇప్పుడు కేక్ కట్ చేయాలి కదా, కేక్, ఇలాంటి స్వీట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చేసరికల్లా కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా రాగానే ఇంకా ఏ పనులు చేయకుండా ముందుగా అయితే పూలు గుచ్చడం అనేది మొదలు పెట్టాము. పూలు గుచ్చడం అనేది పూర్తయిపోతే సగం పని అయిపోతుంది అనమాట. లేదంటే ఇవి ముందు పెట్టుకుంటే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఇదిగోండి ఇలాగ పూలు వీటన్నిటిని కూడా గుచ్చుకున్నాము. అలాగే కొన్ని కాగడాలు తెచ్చాను నేను పెట్టుకోవటం కోసము, అందుకే అత్తయ్య వాటిని కడుతూ ఉన్నారనమాట. ఇదిగోండి పూలు ఇవన్నీ కూడా నేను పక్కన పెట్టేసినాను. అలాగే కొన్ని మామిడాకులు కూడా తెప్పించుకున్నాము. ఇంకా పిల్లలైతే అంటే ఈ 31st నైట్ కొంచెం సెలబ్రేషన్ మూడ్ ఉంటుంది కాబట్టి ఈ పనులన్నిటినీ కూడా మనం సాంగ్స్ పెట్టుకొని చేద్దాము. ఎప్పుడు కూడా మనము పొద్దున్నే లేవగానే దేవుడు పాటలు ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నాం కదా, ఈ రోజైతే కొన్ని మూవీ సాంగ్స్ పెట్టుకొని ఫుల్ జోష్లో ఒక సెలబ్రేషన్ మూడ్లో రావాలి అనేసి సాంగ్స్ ఇవన్నీ పెట్టుకొని ఇంకా పనులు అయితే మొదలు పెట్టాను. నేను ఇట్లా సాంగ్స్ పెట్టడం ఆలస్యం మా పిల్లలు ఇంకా డ్యాన్స్లే మొదలు పెడతారనమాట. ఇంకా పిల్లలైతే ఆడుకుంటూ ఉన్నారండి. నాకైతే చాలా పని ఉంది. బయట క్లీన్ చేయాలి, ముగ్గులు వేయాలి, అలాగే ఇంట్లో వంట పని చూసుకుంటూ పిల్లలకి పెట్టేసి ఇంకా ఇంట్లో కూడా మనం పూజ చేసుకోవాలి కాబట్టి వీటన్నిటిని క్లీన్ చేసుకోవాలన్నమాట. ముందుగా అయితే తెచ్చిన కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను, లేదంటే వీళ్ళు బయటనే లపలపలాడిచ్చేస్తారు. కేక్ కట్ చేయకముందనే దీన్ని పాడు చేసేస్తారనమాట. అందుకే తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా అందరం రెడీ అయిపోయి పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంకా మేమైతే దేవుడి దగ్గర పూజలు అయితే స్టార్ట్ చేస్తున్నాం. 31st నైట్ పూజ ఏంటి అనుకుంటున్నారా? మేము ప్రతి సంవత్సరం కూడా January 31st వస్తుంది, December 31st నైట్ అంటే January 1st వస్తుంది కదా, కరెక్ట్గా 12కి అందరు కేక్ కట్ చేసుకుంటారు, లేదంటే సెలబ్రేషన్ చేసుకుంటారు. మేమైతే పూజ చేస్తామన్నమాట. మావయ్య ఖచ్చితంగా ఈ January 1st అంటే ఇట్లాగా మిడ్ నైట్ మనకి ఇయర్ చేంజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మావయ్య గారు ఇంట్లో పూజ చేస్తారనమాట. అలాగే ఇంకా ఈ అలవాటు మేము కూడా ఇంకా కంటిన్యూస్గా ఇట్లాగే కంటిన్యూ చేస్తున్నాము. అయితే మాకు పెళ్ళి కానప్పటి నుంచి ఇలాగే చేస్తారంట. సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారు. సో చేసుకున్నాము. అండ్ 12కి ఎగ్జాక్ట్గా మేము ఇంట్లో దీపారాధన చేసి దీపం అనేది వెలిగిస్తాము. సో మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో లేదో తెలియదు, కానీ మేము మాత్రం ఎవ్రీ ఇయర్ ఇలాగే చేసుకుంటాము. సో ఇంకా కొంచెం టైం ఉందన్నమాట మేము దీపం వెలిగించడం కోసం ఇంట్లో. అందుకే మీకు మా ఇంట్లో ఇట్లా న్యూ ఇయర్కి ఎలా డెకరేట్ చేశాననేది చూపిస్తున్నాను. ఈ లైటింగ్స్ అయితే దీపావళికి పెట్టినవి ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా గుమ్మాలకి అయితే నేను ముగ్గును వేసేసాను. అలాగే గుమ్మాలకి పూలు అవన్నీ కూడా అలంకరించాము. ఇంకా దివాన్ కాట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటన్నిటిని వీటిపైన ఉన్నాయన్నీ కూడా తీసి వాష్ చేసేసి చిన్నగా అట్లాగా ఉల్లి బౌల్లో నేను ఫ్లేవర్స్ అవి డెకరేట్ చేసి పెట్టాను. ఇంకా పిల్లలకి అయితే ఇప్పుడిప్పుడే అంటే 12 అవుతుంది కదా, రోజు వాళ్ళు ఈ టైం కల్లా నిద్రపోయి ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంచెం నిద్ర వస్తుంది. సో నేనైతే వాళ్ళని నిద్రపుచ్చకుండా, పిల్లలు నిద్రపోతే ఎలా చెప్పండి, వాళ్ళు మేల్కొని ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇంకా వాళ్ళకి టీవీ పెట్టి రైమ్స్ పెట్టి అలాగా కొంచెం సేపు ఆడుకునేలాగా ఎంగేజ్ చేస్తూ ఉన్నాను. ఇంకా అలాగే మన ఇంటి కృష్ణయ్య కూడా చక్కగా అలంకరించుకొని రెడీ అయిపోయారండి. ఇదిగోండి నేను మీషోలో తీసుకున్న జ్యువెలరీని స్వామివారికి అలంకరణ చేశాను. ఇట్లాగా కృష్ణయ్యకి నేను వేసిన ఈ జ్యువెలరీ సెట్ కూడా జస్ట్ 125 రూపీస్ ఏమో అంతేనండి, 150 లోపే అనమాట. అలాగే ఇక్కడ చిన్న చిన్న బుద్ధుడు బొమ్మలు కనిపిస్తున్నాయి కదా, ఇవి 4 వచ్చేసి 25 రూపీస్. నేను మొన్న రీసెంట్గా 25 రూపీస్ షాప్ పెడితే వెళ్ళాను కదా, అక్కడ తీసుకున్నవి అనమాట ఆ బుద్ధుడు బొమ్మలు. ఇట్లాగా పెట్టుకుంటే బాగున్నాయి ఇంట్లో, అక్కడైతే కరెక్ట్గా సెట్ అయినాయి అని ఇంకా అలాగే ఉంచాను. ఇది వచ్చేసి హరే కృష్ణ మంత్రం ప్లేట్ అనమాట. ఇంతకుముందు ఒకసారి కృష్ణాష్టమి అప్పుడు ఇస్కాన్ టెంపుల్ వెళ్తే అక్కడ తీసుకున్నాను. ఇదిగోండి ఇంకా పూజ గదిని అయితే ఇలా అలంకరించాము. పైన కృష్ణయ్య బొమ్మ ఉంటారు కాబట్టి అక్కడ నేను కాగడ మల్లెపూలను వేసి ఇంకా పూజ గది మొత్తం కూడా ఇలాగే చేసుకున్నాం అనమాట. ఇంకా మావయ్య గారు అయితే కూర్చొని పూజనైతే చేస్తున్నారు. కొంచెం ఇంకా ఎగ్జాక్ట్గా 12 అయింది అన్నప్పుడు మావయ్య గారు అయితే దీపం వెలిగిస్తారు. ఈ ఒక్క రోజు మాత్రం మావయ్య ఖచ్చితంగా పూజన చేసి కొబ్బరికాయ కొట్టడం అనేది మా ఇంటికి ఉన్న ఆచారము. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటాము.
ఇంకా 12 ఎప్పుడు అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాను. నేనైతే టీవీ9 పెడతానండి. దాంట్లో అయితే ఎగ్జాక్ట్ టైం వస్తుంది కదా. సో మన ఇంట్లో కొంచెం ఒక 1 మినిట్ 2 మినిట్స్ అటు ఇటు అయినా కానీ మనకి టీవీ9లో మాత్రం ఎగ్జాక్ట్ టైం వస్తుంది. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2024 నాకు చాలా హ్యాపీనెస్ని అండ్ చాలా సక్సెస్ని కూడా ఇచ్చింది. అదేంటి అనేది నేను ఈ వీడియో కంటిన్యూషన్లో మీరు చూడొచ్చు. అండ్ ఈ 2025 ఇయర్ కూడా చాలా హ్యాపీగా సక్సెస్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాకులాగే మీ అందరితో పాటు నాకు కూడా మిరాకిల్స్ జరగాలి. అలాగే మీ అందరి లైఫ్లో కూడా మీరు అనుకున్నది ఈ సంవత్సరంలో పూర్తవ్వాలి. కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కానీ, లేదు అంటే కొంతమంది ఇల్లు కట్టుకోవాలని, బిజినెస్ స్టార్ట్ అవ్వాలని, బిజినెస్ నాకు సక్సెస్ అవ్వాలి అని ఇలా చాలామందికి చాలా కోరికలు అయితే ఉన్నాయి కదా. సో మీ అందరి లైఫ్లో కూడా ఇవన్నీ ఫుల్ఫిల్ అయ్యి ఈ 2025 ఇయర్ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంతే హ్యాపీనెస్తో మీరు ఈ వ్లాగ్ని మొత్తం కూడా ఫుల్గా చూడండి. ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా 12 అయింది అని చెప్పినప్పుడు మావయ్య గారు అయితే పూజ గదిలో దీపారాధన చేయటం కోసము ఇలా అన్నీ కూడా చేస్తున్నారు. అలాగే అత్తయ్య అయితే తులసి చెట్టు దగ్గర చేస్తారనమాట. సో ఇద్దరు ఎగ్జాక్ట్గా 12కి ఇంట్లో పూజ చేయటం అనేది అందరూ ఇంట్లో చేస్తారో లేదో తెలియదు, కానీ మా ఇంట్లో మాత్రం ఇలాగే ఫాలో అవ్వటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి చూశారు కదా మన ముగ్గు ఇలా ఉందనమాట. నేను ఈసారి కొంచెం డేర్ చేసి పికాక్ వేయాలి అని ట్రై చేసి పికాక్ ముగ్గునైతే వేసాను. నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకా బయట పూజ అయిపోయిన తర్వాత మావయ్య అత్తయ్య ఇంట్లో ఇద్దరు కలిసి హారతినిస్తున్నారు. అటుంటే చీకటి కనిపించింది. వంటగదిలో గోవింద కొండవాడ వెంకటరమణ గోవింద కొండవాడ వెంకటరమణ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం నమస్కారం చేస్తామండి. ఈ ఇయర్ ఏం పనులు చేయాలి అనుకుంటున్నాము, ఎలా ఉండాలి అనుకుంటున్నాము అనేది దేవుడి దగ్గర ఒక చిన్న ప్రామిస్ లాగా చేసుకొని ఈ స్ట్రాంగ్ డెసిషన్ మీద స్టాండ్ ఆన్ అయ్యి ఉంటాము అని అనుకుంటూ నమస్కారం చేసుకుంటే ఆ ఒక ఫీలింగ్ ఉంటుందన్నమాట. సో ఇట్లా నేను దండం పెట్టుకున్నాను కదా, ఈ విషయం కోసం మనము స్టడీ చేయాలి అండ్ ఈ విషయం కోసం ఫుల్ఫిల్ అయ్యేలాగా మనము చూసుకోవాలి అనేది ఒక మైండ్లో మనకి ఆ పాయింట్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈ 31st నైట్న పూజ చేసి దండం పెట్టుకుంటే ఈ ఇయర్ ఆ సక్సెస్ కోసం మనము పరిగెడుతూ ఉంటాము అనేది ఫీలింగ్. హ్యాపీ న్యూ ఇయర్ అక్క. సేమ్ టు యూ అక్క. ఇలా ఈ కొత్త సంవత్సరానికి అందరం వెల్కమ్ చెప్పుకుంటూ ఒకరికొకరు విష్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంకొక పక్కన అందరు కాల్ చేస్తూనే ఉన్నారు. నేనైతే ఇంకా పిల్లల చేత కేక్ కట్ చేపిద్దాము అనేసి ఇంకా కేక్ తెచ్చి ఇట్లా టేబుల్ మీద పెడుతున్నాను. ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా అందరికీ టేస్ట్ చేపిస్తున్నాము. అలాగే ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. అందరికీ విష్ చేసుకుంటూ ఇంకా మేము అందరం అయితే ఈ కేక్ని ఎంజాయ్ చేస్తున్నాము.
ఇంకా ఆ తర్వాత కొన్ని పిక్స్ దిగుదాము అని ఇట్లాగా ముగ్గు దగ్గర కూర్చుంటే అప్పటికే మా పిల్లలు ముగ్గునంతా కదిలిచ్చేశారు. అంటే గుమ్మం ముందు వేశాను కదా, వాళ్ళకి అటు ఇటు దాటడానికి కుదరట్లేదు. అప్పటికే నేను వీళ్ళు అటు ఇటు ఆడుకుంటూ ఉంటారని కొంచెం ముందుకే వేశాను. సో ముగ్గునైతే కదిలిచ్చేశారు. ఇంకా ఇక్కడైతే అత్తయ్య నేను పిల్లలం అందరం కూర్చొని ఇట్లా కొన్ని పిక్స్ అయితే దిగుతున్నాము. ఇంకా ఆ తర్వాత మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మా అక్క వాళ్ళకి వీళ్ళందరూ కూడా విష్ చేసుకోవటానికి ఇదిగోండి ఇంకా అందరి ఇంటికి కొంచెం సేపు వెళ్ళి అలాగా ముగ్గులు చూసుకుంటూ అందరికీ విష్ చేసుకుంటున్నాము. సో పిల్లలు కూడా మంచిగా అప్పటిదాకా పనుకోకుండా, అంటే మా రూమ్స్ అన్నిట్లో అంటే మా ఫ్లాట్స్ అన్నింటిలో పిల్లలందరూ ఎక్కువ అనమాట. సో ఒకళ్ళని చూసి ఒకళ్ళు అప్పుడు ఇంకా ఆడుకుంటూనే ఉన్నారు కానీ ఎవరు నిద్రపోలేదు. సో ఇదిగోండి ఇంకా మా మామయ్య వాళ్ళకి వీళ్ళందరూ కూడా విష్ చేసుకొని ఇంకా తిరిగి ఇంటికైతే వచ్చాను. అప్పటికే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఈ రోజుటి వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. సో చూసారు కదండి, ఈ రోజుటి వీడియో అయితే ఇంతే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మరి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్ అండ్ బాయ్.